హాలీవుడ్ లేటెస్ట్ హారర్ సూపర్ న్యాచురల్ బ్లాక్ బస్టర్ ఫిలిం ఆబ్సెషన్. సో ఈ మూవీ జూన్ 30 నుంచి రెంటల్ బేసిస్ లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్ లో అండ్ యాపిల్ టీవీ ప్లస్ ప్లాట్ఫామ్స్ లో వచ్చేసి ఆఫీషియల్ గా అయితే లాగ్ అయిపోయింది. అండ్ ఇంకా నార్మల్ గా జనరల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఫార్మాట్ లో ఎప్పుడు స్ట్రీమ్ అవ్వబోతుందంటే జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఎండింగ్ న ఈ సినారియోలో ఈ ఫిలిం స్ట్రీమ్ అయితే అవ్వచ్చు సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఫార్మాట్ వచ్చేసి. ఎందుకంటే ఈ ఫిలిం థియేట్రికల్ రన్ త్వరలో ఎండ్ అయితే అవ్వబోతుంది. హాలీవుడ్ నుంచి 2 బిగ్ ఫిలిమ్స్ అయితే రాబోతున్నాయి కదా జూలైలో, ది ఒడిసీ అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ 2 ఫిలిమ్స్ కి మాక్సిమం అన్ని స్క్రీన్స్ అయితే అలాట్ చేస్తారు. అందుకే ఈ ఫిలిం థియేట్రికల్ రన్ ఎండ్ అయితే చేస్తారు త్వరలో. మాక్సిమం ఒక 1 మంత్ దాకా ఈ ఫిలిం రెంటల్ ఫార్మాట్ లో మాత్రమే అవైలబుల్ అయితే చేస్తారు. అండ్ ఇంకా మన ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుందా లేదా అంటే 50-50 ఛాన్సెస్ అనొచ్చు. మన ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ చేయాలనుకుంటే వీళ్ళు జియో హాట్స్టార్ వాళ్ళకైతే ఇచ్చేస్తారు. ఇండియన్ డబ్డ్ రైట్స్ వచ్చేసి మాక్సిమం జియో హాట్స్టార్ వాళ్ళు డబ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫిలిం జియో హాట్స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవ్వబోతుంది సబ్స్క్రిప్షన్ ఫార్మాట్ లో. సో అందుకే నేను జియో హాట్స్టార్ వాళ్ళు డబ్ అయితే చేయొచ్చు అని అంటున్నా. 50-50 కన్ఫర్మ్ అయితే కాదు. ఈ ఫిలిం కి ఓవర్సీస్ సైడ్ R-rated వర్షన్ అయితే స్ట్రీమ్ చేయబోతున్నారు, అంటే అన్సెన్సార్డ్ వర్షన్. అండ్ మన ఇండియాలో స్ట్రీమ్ చేస్తారో లేదో ఒక క్లారిటీగా అప్డేట్ అయితే రాలే. మోస్ట్లీ స్ట్రీమ్ అయితే చేయకపోవచ్చు ఇండియాలో R-rated వర్షన్ వచ్చేసి.